హలో ఎవ్రీవన్, ఐఎమ్ ప్రవళిక అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాల్విఫిక్. ఇవాళ అయితే మీ అందరికీ కూడా శ్రావణ మాసం స్పెషల్ నైవేద్యం అండి సేమియా కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడులా సేమియా కేసరి పంచదారతో కాకుండా మనం చక్కగా బెల్లంతో చేసుకొని నైవేద్యం అనేది పెట్టేసుకుందాం. సో సేమియా కేసరి ప్రిపరేషన్ ఏంటి, ఎలా చేసుకోవాలనేది ఇవాళ వీడియోలో మనం చూసేద్దాం. సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని నేను అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేశాను. గీ యాడ్ చేసిన తర్వాత నేను కొన్ని కాజు తీసుకున్నానండి. కాజు మనకి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి కిస్మిస్ యాడ్ చేస్తున్నాను. ఈ కాజు కిస్మిస్ అనేవి మీ ఇష్టం అండి, మీకు ఎన్ని కావాలంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి కూడా మనకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అదే గీలోని నేను 1 కప్ సేమియా తీసుకుంటున్నాను. 1 కప్ సేమియా కూడా మనం మంచిగా లో మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం బాగా ఫ్రై చేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఫ్రై చేయకండి, అప్పుడు సేమియా మాడిపోతుంది, టేస్ట్ అంతా పోతుంది. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్యాన్లోని మనం తీసుకున్న 1 కప్ సేమియాకి నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. 1 కప్కి 2 కప్స్ అనేవి పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి, చక్కగా వస్తుంది. సో ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న మెజర్మెంట్స్తో కనుక మీరు సేమియా కేసరి ప్రిపేర్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఈ 2 కప్స్ ఆఫ్ వాటర్ ఈ విధంగా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సేమియా కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వీటిని మంచిగా కుక్ అవ్వాలండి. సో చూస్తున్నారు కదా ఎలా కుక్ అవ్వాలి అంటే మనం జస్ట్ ప్రెస్ చేస్తే అది హాఫ్ అవ్వాలండి. అలా అవుతున్నట్టుంటే మనకి సేమియా అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. సో ఇక్కడైతే సేమియా అనేది కుక్ అయిపోయింది. సో సేమియా కుక్ అయిన తర్వాత మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బెల్లం అండి. నేను తీసుకున్న 1 కప్ సేమియాకి 1/2 కప్ బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకొంచెం స్వీట్ కావాలంటే 3/4 కప్పు లేదు అంటే 1 కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ 1/2 కప్ అనేది కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. మీరు తినే స్వీట్ బట్టి మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2-3 ఇలాచీలు దంచుకొని వేసుకోండి. అది వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుందాం. సో చూస్తున్నారు కదా ఈ విధంగా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది అంటే మనకి కేసరి అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయిందని. మీకు కావాలి అంటే ఫుడ్ కలర్ అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఎలాంటి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదండి. ఫైనల్గా 1 స్పూన్ ఆఫ్ గీ అనేది మాత్రం యాడ్ చేసుకున్నాను. అది కూడా ఆప్షనల్, మీకు వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదా మనకి ఎంతో టేస్టీగా ఉండే సేమియా కేసరి ప్రిపేర్ అయిపోయింది. మనం చక్కగా నైవేద్యం కింద ఒకరోజు ఇలా ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.